నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. శివజ్యోతి అంటే అందరికి తెలిసిన పేరే. యావత్ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, చాలా మందికి కూడా తెలిసిన పేరు ఇది శివజ్యోతి. తీన్మార్ వార్తలు అందరూ చూసుంటారు. ఒకప్పుడు కూడా ఈ సావిత్రక్క, ఈమెకు నేమ్ వచ్చేసి సావిత్రక్క. సావిత్రక్కగా చాలా ఫేమస్ అయింది ఈమె ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నది. అది కూడా ఎక్కడనో కాదు, మన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో. వాళ్ళ ఫ్యామిలీ తోటి ఆమె అక్కడికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు చాలా వైరల్గా అయినాయి. ఆమె సెల్ఫీ వీడియో తీసుకుంటా, ఆమెకు ఒక అలవాటు ఉంది కదా, ఎక్కడికి పోయినా కూడా ఏంటంటే యూట్యూబర్ కదా ఆమె, ఎక్కడికి పోయినా కూడా సెల్ఫీ వీడియోలు తీయడం, మాట్లాడడం ఆమెకు అలవాటే. సరే, ఆమె బయట ఎక్కడ చేసుకున్నా కూడా అంత పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆమె సెల్ఫీ వీడియో ఆమె ఇష్టం, బయట ఎక్కడైనా ఊరేక్కొని ఏం చేసినా అడిగేటోడు లేడు. కాకపోతే ఈమె పిచ్చి చర్చలు పరాకాష్ట స్టేజ్కి ఎరిగేంత సీరియస్ వైనం వచ్చిందని చెప్పుకోవాలి. ఈమె పిచ్చి చాలా ముదిరినట్టు అనిపిస్తున్నది. ఏ విధంగా అంటే, ప్రముఖ పుణ్యక్షేత్రము, ఎంతోమందికి అదృష్టం ఉంటే కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకడం అంటే చాలా కష్టము. అటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయి ఆ లైన్లో నిలబడి ప్రసాదం పెట్టిరు. ఆమెకు ప్రసాదం పెడితే ఆమె సెల్ఫీ వీడియో తీసుకుంటా ఏం మాట్లాడుతుందంటే, మేము కాస్ట్లీ బిచ్చగలం అని చెప్పేసి. అని అంటే కాస్ట్లీ బిచ్చగలం అంటే, మీరు కాస్ట్లీ బిచ్చగలం మీరు అనుకుంటారు అంటే, మీ వెనక సరే మీరు ఇప్పుడు విఐపి కాబట్టి ఏదో 4 షోలలో దీంట్లో పాల్గొని బెట్టింగ్ ప్రమోషన్లు చేసి కోట్లు సంపాదించావు. నువ్వేమి న్యాయంగా సంపాదించింది ఏం పైసా కాదు. అది 100% బెట్టింగ్ ప్రమోషన్లు చేసే నువ్వు ఎంతోమంది ఉసరు తాకిన పైసతోటి ఇవ్వాలి, నువ్వు గొప్పగా బతుకుతున్నావు అనేది నీకు కూడా తెలుసు. అది దానితో నువ్వు కాస్ట్లీ అయినా నువ్వు అనుకుంటున్నావు. మా దృష్టిలో నువ్వు కాస్ట్లీ ఏం కాదు, నువ్వు మా లెక్క నార్మలే. నువ్వు పెద్ద సినీ యాక్టర్, పెద్ద అదనుకుని నువ్వు అనుకుంటున్నావు, నీకు అంత సినిమా లేదు. కానీ నువ్వు మాట్లాడిన మాట ఎట్లుంది, మేము కాస్ట్లీ పిచ్చగలం అంటే మీలాగా మేము ఎన్నుకున్న వాళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళు అట. మా మటుకు మేము అందరం కూడా భక్తులు కూడా బిచ్చగలనట అర్థం. మీరు మాట్లాడిన మాట మీకన్నా కరెక్ట్ ఏమని అనిపిస్తుందా? బిచ్చగలన మాట ఎందుకు వచ్చింది మీకాడ? ఎందుకు అనాల్సి వచ్చింది? ఒక హైందవ ధర్మంలో ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు మనకు సాధారణంగానైతే ఎక్కడ పోయినా సరే మనకు ప్రసాదాలు పెట్టడం అనేది కామన్. అది ప్రసాదం తీసుకుంటున్నామంటాం మనం. ప్రసాదం మనం బిచ్చం ఎత్తుకుంటున్నాము, ప్రసాదం మనం అడుక్కుంటాం, మనం మాట్లాడరు. వాళ్ళు దేవుని ప్రసాదం మనకు ఇస్తే ప్రసాదం ఇవ్వండి అని అడుగుతాం, ప్రసాదం తీసుకుంటున్నాం మనం మాట్లాడతాం. ఒక మర్యాద, ఒక పద్ధతి లెక్క ఉంటుంది. దాన్ని మీరు ప్రసాదం మీద బిచ్చం ఎత్తుకుంటున్నాం అంటున్నట్టు, మేము కాస్ట్లీ బిచ్చగాళ్ళం, మిగతా వాళ్ళంతా మిడిల్ క్లాస్ బిచ్చగాళ్ళు, లో క్లాస్ బిచ్చగాళ్ళు అన్నట్టు బిచ్చగాల దానికి బిచ్చగాడు అనే కాన్సెప్ట్గా చాలా ఘోరంగా అవమానించి మాట్లాడుతున్నావు నువ్వు ఇలా. అది నీ పైసల మదమా, లేకపోతే మీ పైసల కథనా, మీ లెక్క ఏందో? ఎందుకంటే ఒకప్పుడు స్టేజ్ నిజామాబాద్ జిల్లాలో పుట్టినవి నువ్వు, అక్కడి నుంచి ఏ స్టేజ్లో వచ్చినావు, ఎంత కష్టాలు పడితే తీన్మార్ న్యూస్ నుంచి ఎట్లా పైకి వచ్చినావు, ఒక సావిత్రి అనే పేరుతో ఎట్లా పైకి వచ్చినావు అనేది నువ్వు మర్చిపోయినావు. ఇయ్యాల నువ్వు మర్చిపోయి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. దానికి సంబంధించిన వీడియో మిత్రులారా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తా. ఒక్కసారి మీరు చూడండి. ఇంకా 436 కుబేర్లో 436 ఆమె మాట్లాడిన మాటలు కూడా ఎట్లున్నాయంటే, మేము రీసెర్చ్ పిచ్చగలం అనుకుంటా ఎటకారంగా హాస్యంగా నవ్వుకుంటా మాట్లాడుతుంది ఆమె. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే మజాక్ అయిపోయింది. లాస్ట్ చివరికి వస్తే సారీ కూడా చెప్పింది. ఏది మొత్తం నెట్టిట్లంతా ఇంటర్నెట్లో యూట్యూబ్లలో మొత్తం కంప్లీట్గా వైరల్ అయిన న్యూస్ తర్వాత ఆమెకు బాధ అనిపించి నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నా క్షమించండి అని చెప్పేసి ఇప్పుడు సారీ అని చెప్పేసి ఆమె ఇప్పుడు బాధపడటం జరుగుతుంది. ఫస్ట్ నోరు జారి అనాలెందుకు? మీ వెకిలి చేష్టలు, మీ పిచ్చి యూట్యూబ్లో ఇవి తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా వైరల్ కావాలంటే వేరే జాగాలో వైరల్ కాండి. ప్రపంచానికి మొత్తము అత్యంత పెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానమే దొరికిందా మీకు? మీరు చేస్తున్న మజాక్లే కావచ్చు, మీరు చేసుకున్న కథలు, అది వేరే పార్కులలోనో లేకపోతే ఎక్కడన్నా పోండి, చాలా ఉన్నాయి ప్లేసులు. ఎక్కడన్నా పోయి వెకిలి చేష్టలు చేసుకుంటే బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని నువ్వు అంతా అవమానించడానికి ఎవరు? దీనికి కూడా టీటీడీ స్పందించింది ఆల్రెడీ. ఇంతకుముందు వచ్చిన న్యూస్ ఏంటంటే, టీటీడీ స్పందించి శివజ్యోతి ఆధార్ కార్డుకు సంబంధించిన నంబర్ తోటి ఇక జీవితంలో కూడా శ్రీవారి దర్శనము అనేది శివజ్యోతికి జరగది అని చెప్పేసి కూడా రద్దు చేసేసారు. ఆధార్ కార్డు బ్లాక్ చేసిరు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా మరి ఆధార్ కార్డు బ్లాక్ చేసిరు కాబట్టి మరి ఏ ప్రకారం బ్లాక్ చేసిరు, ఎట్లా బ్లాక్ చేసిరు అనేది కూడా మనకు పూర్తి వివరాలు రావాలా. మేము కూడా చెప్పేది ఏంటంటే, మీకు ఈవెన్ శివజ్యోతి అనే కాదు, ఇంకా ఎవరైనా సరే, ఏ యాంకర్లే కావచ్చు, ఏ యాక్టర్లే కావచ్చు, సెలబ్రిటీస్ ఎవరైనా కావచ్చు, కానీ దయచేసి హైందవ ధర్మం మీద పిచ్చి చేష్టలు చేయకుండా, పిచ్చి పరాకాష్ఠకు వచ్చే విధంగా
చేష్టలు చేయకుండా ఉంటే అది మీకు గౌరవం ఇవ్వడం జరుగుతుంది, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవడం కూడా జరుగుతుంది, మిగతా ప్రజల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మీరు నడుచుకోవడం కూడా జరుగుతుందని కూడా తెలుసుకోవాలని చెప్పేసి మా ఛానల్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.